నాకు మడివాళలో అయితే ఇండియన్ మనీ డాట్ కామ్ అనేసి స్టార్టప్ కంపెనీలో జాబ్ అయితే వచ్చిందనమాట. సో, నేనైతే అది సెకండ్ జాబ్ అనమాట. సో, అందుకని నాకు అంతగా పెద్దగా జాబ్స్ గురించి ఏం తెలియలేదనమాట. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైమ్ అయితే బెంగుళూరు వెళ్ళాను. అండ్ నాకు ఎవరు కూడా సపోర్ట్ లేదు. అండ్ ఎవరు కూడా నాకు జాబ్స్ గురించి కానీ, లేకపోతే దేని గురించి నాకు చెప్పేవాళ్ళు కూడా లేదనమాట. ఏదో ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోయాను. సో, అలాంటప్పుడు అప్నా యాప్ ద్వారా నేనైతే జాబ్ సెర్చ్ చేసుకొని వెళ్ళాననమాట. నేను ఫస్ట్ దాంట్లో ఏదైతే మిస్టేక్ చేశానో, సెకండ్ జాబ్‌లో అయితే ఆ మిస్టేక్స్ నేను చేయకూడదు అనైతే అనుకున్నాననమాట. కానీ ఏం చేద్దాం, నా కర్మ అలా తగలడిందనుకుంటా. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఓకే. నాకప్పుడు నా మైండ్‌లో ఏముందంటే ఏ జాబ్ అయినా పర్వాలేదు. బట్ నాకైతే మంచి సాలరీ ఒక 15, 18 వరకు వస్తే చాలు. నేను హైయర్ స్టడీస్ ఎంఎస్‌సి నేను ఎంసీఏ 2 కూడా రెండిట్లో ఏదో ఒకటి చదవాలనేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసాననమాట. సో, అందుకనేసి ఉన్న షార్ట్ టైమ్‌లోనే జాబ్ అయితే చూసుకోవాలి అనైతే నా మైండ్‌లో ఉందనమాట. సో, అందుకనేసి వాళ్ళు 18 నేను వెంటనే ఓకే అని చెప్పాను. ఆ జాబ్‌లో ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.